నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెప్పటంలో ముందుంటారు. అంతేకాదు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడడంలో కూడా ఈయన ముందుంటారు. అందుకేనేమో ఇండియా టుడే టాప్ 10 పైనీరింగ్ మైండ్స్ లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రభావశీలుర మార్గదర్శకాల్లో దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఆయనే పర్వతి సత్యనారాయణ. ఇవాళ మన గెస్ట్ మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? కంగ్రాచులేషన్స్ మీకు పల్లవి టీవీ తరపున. థ్యాంక్ యూ. ఎట్లా సాధ్యమైంది సార్? అంటే ఏ వర్క్ కి మీకు ఈ అవార్డు దక్కింది? నేను 1987లో టీచర్గా అపాయింట్ అయ్యాను. ఓకే. టీచర్ అపాయింట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పనిచేశానో ఆ స్కూల్లో ఫస్ట్ ద్వారకా హై స్కూల్లో పనిచేశాను. మొదటి సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం ఆ మండల్లో ఆ జిల్లాలో నా సబ్జెక్ట్ ఎస్పెషల్గా మ్యాథమెటిక్స్ టీచర్గా క్లాస్లో ఉన్న అందరి రిజల్ట్తో పాటు జిల్లాలో కూడా టాప్ మ్యాథమెటిక్స్ రిజల్ట్ నాదే ఉండేది. ఓకే. ఆ తర్వాత 97లో హెడ్ మాస్టర్ అయినా. అక్కడ ఆ స్కూల్లో 1 to 7 క్లాసెస్, బట్ ఆన్ పిల్లల అడ్మిషన్ మాత్రం 17 మాత్రమే. ఓకే. ఏ స్కూల్, ఏ జిల్లా? జిల్లా పరిషత్ హై స్కూల్ ముల్కల్లా. ఓకే. అంటే 7 క్లాసెస్కి 1 to 7కి 17 ఆన్ రోల్ ఉంటే 8-9 మంది వచ్చేవాళ్ళు. అదే విలేజ్లో 600 మంది స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు. ఓకే. నేను వెళ్ళిన తర్వాత 15th ఆగస్ట్ రోజు పేరెంట్స్ అంతా మీటింగ్ పెట్టేసి అసలు ఎందుకు ఇది అంటే వాళ్ళ ఇవన్నీ ఏమేమి స్కూల్ నుంచి వాళ్ళ నీడ్స్ ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పారు. వాటన్నిటికీ నేను అగ్రి అయ్యా. ఓకే. మరి ముగ్గురే టీచర్లు 7 క్లాసులు ఎలా చెప్తారు అంటే, మీరు ఫస్ట్ పిల్లల్ని పేరు నేమ్ ఎన్రోల్ చేయకుండా ఒక 15-20 days పంపండి, లేదా పంపుతూ ఉండండి. మీకు సాటిస్ఫై అయితేనే స్కూల్ వర్కింగ్ సిస్టమ్ ఎన్రోల్ చేయండి అన్నాను. అది చాలా సేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రజాకోట్లాగా కొనసాగింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి, అంటే రూల్ ప్రకారం 10 o'clock, ఈవినింగ్ 6 వరకు ఉంచి, అంటే రూల్ ప్రకారం అక్కడ ఈవినింగ్ 4:45, 6 వరకు ఉంచి, అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద పిల్లల తల్లి కూలికి వెళ్తారో వెళ్ళే సమయంలో స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళేవారు. వాళ్ళు 5:30కు వస్తే పొంగ తీసుకెళ్లేదాకా ఉండేవాళ్ళు. సండే, సెకండ్ సాటర్డే కూడా మధ్యాహ్నం ఉదయం పూట టీవీ పెట్టి అంటే భక్తి సినిమాలు, దేశభక్తి సినిమాలు అట్లా చూపించేవారు. లాస్ట్కి 4.5 years సర్వీస్లో ముల్కల్లలో అది 670కి వెళ్ళింది స్ట్రెంగ్త్. ఆ తర్వాత నెక్స్ట్ స్కూల్కి ఓల్డ్ మంచిర్యాల హై స్కూల్కి వెళ్ళింది. అక్కడ 87 ఉండాను. అక్కడ సేమ్, అంటే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేసినాం. అది జిల్లాలో టాప్లో అప్పటి ఆ స్కూల్లో 450కి రీచ్ అయినా. ఆ నుంచి గెస్టెడ్ హెడ్ మాస్టర్గా గంగాపూర్ హై స్కూల్కి పోయాను. గంగాపూర్ హై స్కూల్లో 110 ఉండింది. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరక్షరాస్యతలో నంబర్ 1, అంటే ఇల్లిటరేట్ రేట్లో టాప్లో ఉంది. అంటే అక్కడ అందరూ ఈ మరాఠీ వాళ్ళు, భార్య వాళ్ళు, కూరగాయలు పండించే కమ్యూనిటీ ఉండేది. వాళ్ళకి చదువులని ఆ రోజు వరకు 2009 జనవరి వరకు ఆ విలేజ్లో ప్రభుత్వ ఉద్యోగి లేడు. మరి మండల్ హెడ్ క్వార్టర్కి, రైల్వే స్టేషన్కి 2 kilometers దూరంలో ఉంది. బస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అవగాహన లేక ఇంట్రెస్టే లేదా వాళ్ళకి. అసలు వ్యవసాయంలో మునిగి తేలుతుంటారు. పిల్లలకి చదువు ఇంపార్టెన్స్ వాళ్ళకు తెలియదు, చైతన్యపరిచే వాళ్ళు లేరు. భార్య లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏదేమంటే మరాఠీలో మాట్లాడతారు. మరాఠీ, తెలుగు అన్ని మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నేను వెళ్ళగానే బాగా అబ్జర్వ్ చేశాను. నేను వెళ్ళడం జనవరిలో వెళ్ళినప్పుడు ఎన్రోల్మెంట్ ఏముండదు. మొత్తం విలేజ్ మొత్తం డోర్ టు డోర్ తిరిగి ప్రతి పిల్లవాడిని చేశాను. అప్పుడు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు క్లాసులు నిర్వహించి మళ్ళీ పిల్లల్ని ఇంటికి పంపించి మళ్ళీ 9కి రమ్మనటం. 9 గంటలకు ఉదయం. ఫస్ట్ మార్నింగ్ వచ్చేవాళ్ళ, మార్నింగ్ 5 o'clock వచ్చేవాళ్ళు. ఎందుకంటే మంచిర్యాల టౌన్ లో కూరగాయల మార్కెట్ అంతా అదే విలేజ్ నడుపుతారు. వాళ్ళు 4 o'clock వెళ్ళిపోతారు. వాళ్ళకి అనుగుణంగా మీరు టైం టేబుల్ మార్చినారు. 5 o'clock పిల్లలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వచ్చి క్లాస్ తీసుకున్నాక మళ్ళీ 8 o'clock వెళ్ళిపోయేవాళ్ళు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు వాళ్ళకి, పల్లె విలేజ్ కాబట్టి భోజనం చేసి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం నా దగ్గర మళ్ళీ 5 o'clock ఇంటికి పంపిస్తుంటే 6కి వచ్చి 9 వరకు క్లాసెస్ పెడుతుంటే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో
డైలీ టీచర్స్ అంటే నేను జిల్లా ప్రెసిడెంట్గా పిఆర్టీ జిల్లా ప్రెసిడెంట్ ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఓకే. నేను లేని రోజు మాత్రమే టీచర్ని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తాను. నేను నాకు ఫ్రీ ఉన్న రోజు ఏ టీచర్ లేదు, నేనే ఈ 2 క్లాసు ఉదయం సాయంత్రం క్లాసులు. లాస్ట్కు ఆ బ్యాచ్ ఒక్కటి మినహా 100% రిజల్ట్ వరుసగా 4 years. దాంతోపాటు మొదటి బ్యాచ్ పిల్లలు నేను అక్కడ ఉండగానే ఇంటర్మీడియట్ కాగానే అగ్రికల్చర్ బిఎస్సి జగిత్యాల ఉన్న కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ జాయిన్ అయ్యి నేను వెళ్ళే నాటికి ఇప్పుడు వచ్చేసరికి ఆ విలేజ్లో 11 మంది ఆర్మీ, 8 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లు, 5 గవర్నమెంట్ టీచర్లు. ఆ రోజే ప్రామిస్ చేసినాను, నేను 5 ఏళ్ల కాలంలో ఉంటే ఇక్కడ ఈ కాలంలో ఉన్న పిల్లలలో ఎవ్రీ ఇయర్ మినిమం 10th క్లాస్ 30 మంది చదివితే 15 members గవర్నమెంట్ జాబ్ అయ్యేటట్టు చూస్తా అని చెప్పి అది గమ్యం రీచ్ అయినా. ఆ నుంచి మళ్ళీ తీగలపాడు అనే స్కూల్కి వచ్చిన, అక్కడ 210 ఉండే, దాన్ని 550కి చేశారు. చాలా ఏరియా సింగరేణి ఏరియా, కార్మికుల ప్రాంతము. అక్కడ గవర్నమెంట్ స్కూల్ అదొకటే ఉంది, అన్ని ప్రైవేట్ స్కూల్లే, చుట్టూ ఎటు చూసినా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. వాటన్నిటి బ్యారియర్స్ తెంపుకొని ఇక్కడ 550 స్ట్రెంత్ పెంచారు. ఆ నుంచి మామిడిపల్లి అనే విజయలు, అక్కడికి పోయాక చిన్న విలేజ్ అది హ్యామ్లెట్, 98 ఉండే 125కి తెచ్చింది. ఇప్పుడు తూఫ్రాన్లో 468 నుంచి 542కి వచ్చింది 1 yearలో. యాక్చువల్గా 590 కావాల్సింది, హాస్టల్ పిల్లలు కొందరు వెళ్ళిపోవడం ఇప్పుడు 542లో ఉన్నా తూఫ్రాన్లో. ఇప్పుడు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఇట్లా చేస్తున్నా. పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. ఏ రోల్ ఆఫ్ సెకండరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్ ఇంపార్టింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే దాని మీద రీసెర్చ్ చేశా. అంటే నా సొంత అనుభవం, రూరల్కి, గిరిజన ప్రాంతంకి, జనరల్ మామూలు ఏరియాకి 3 ఏరియాలో కంపారిటివ్ స్టడీ చేసి ఏ స్కూల్కి వెళ్ళినా నా ఓన్ డిజైన్ చేసుకొని ఆ ఏరియాకి అనుగుణంగా పనిచేసి మొదలుపెట్టి, అందుకని పిల్లలు తల్లిదండ్రులు పాఠశాలకు రావడం స్టార్ట్ అయింది. అందులో సక్సెస్ అయినా. ఈ పేపర్ ప్రజెంటేషన్ ఐఐటి ఢిల్లీలో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక సెమినార్లో, దాని ఆధారంగా నాకు అవకాశం దక్కింది. ఫైన్ మార్నింగ్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. ఫోన్ రిసీవ్ చేసుకొని మీరు బయోడాటా పంపించండి అని చెప్పి మొత్తం సెలెక్ట్ చేసి మళ్ళీ పంపించారు, అవార్డు వచ్చింది. గ్రేట్ సార్. అంటే చాలా మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కూడా వచ్చామా స్కూల్లో డ్యూటీ చేసుకున్నామా వెళ్ళామా అనుకుంటున్న ఇట్లాంటి రోజుల్లో మీలాగా వెంటబడి మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరగాలి, పిల్లలందరికీ చదువు అందాలి, అది గిరిజన గ్రామమైనా, గిరిజన పిల్లలైనా, పేద పిల్లలైనా ప్రతి ఇంటికి చదువు అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు నడిచారు. ఆ సేవలు గుర్తించే మీకు మంచి అవార్డు వచ్చింది. ఈ ఇట్లాంటి గురు పౌర్ణిమ రోజు ఒక మంచి గురువుతో మాట్లాడుతున్న అనుభూతి. నిజానికి ఇప్పటికీ కూడా కొన్ని సర్వేలు చెప్తున్న దాని ప్రకారం సుమారు 1980 స్కూళ్ళు ఇప్పటికీ ఎన్రోల్మెంట్స్ లేకుండానే ఉన్నాయి. సో ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ మీలాగా ఆలోచించి మీ అంత అకుంఠిత దీక్షతో కూర్చోవటం అయితే సాధ్యం కాదు. సో ఎక్కడ మార్పు మొదలవ్వాలి మీ ఉద్దేశం ప్రకారం? మేడం, అంటే విషయం ఏంటంటే చాలా ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, అంటే జనరల్గా ఒక మాట చెప్పాక గవర్నమెంట్ టీచర్కి వెళ్దాం. ఏ మనిషి అయినా ప్రతి మనిషి తన జీవితంలో చేసే పని కంటే నేను ఈ పనిలో నాకు ఇచ్చిన బాధ్యతని ఫుల్ఫిల్ చేయాలి అని సెల్ఫ్ ఒకటి, ఆత్మవిశ్వాసం ఒకటి రావాలి. ఇది నా బాధ్యత అని ఫీలింగ్ ఉండాలి. యాజమాన్యము, ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చిన నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, అక్కడ సెపరేట్ గవర్నమెంట్ రాదు, మనమే గవర్నమెంట్. అక్కడ పిల్లలకి ఇప్పుడు మన పిల్లలు బంజారా హిల్స్లో చదువుతున్నారు, ఇంకెక్కడ చదువుతున్నారు, వాళ్ళకి చదువు వస్తుంది. వాళ్ళకి చదువు రాకపోతే, టార్గెట్ నింపకపోతే మన మేనేజ్మెంట్ ఏమంటో తెలుసు. కానీ అక్కడ చైతన్యం లేక ప్రజలు అడగరు. కాబట్టి అక్కడ టీచర్ తల్లి, తండ్రి, గురువు అన్ని బాధ్యతలు తానై ఆ ఉన్న సమయంలోనే నేను ఈ పిల్లాడికి ఏదైనా చదువు చెప్తా, స్వతహాగా నేను నా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తా అని ఎక్కడైతే అనుకుంటారో టీచర్స్, అక్కడ సక్సెస్ అయ్యారు. నేను ఒక్కడిని కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. ఎక్కడైతే పనిచేస్తున్నారో
అక్కడ ఎన్రోల్మెంట్ ఉంది. ఓకే. ఎక్కడైతే అంకిత భావం లోపిస్తుందో, ఈ ప్రభుత్వ నిబంధనలు ఎన్నడూ టీచర్ను పని చేయించలేవు, ఏ ప్రభుత్వ ఉద్యోగిని కూడా పని చేయించలేవు. అంటిల్ అన్లెస్ సెల్ఫ్ డిసిప్లిన్, కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే తప్ప స్వతహాగా లోపల నుంచి రావాలి. ఓకే, నేను ఈ పని చేయాలి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, ఈ ముల్కల్లా స్కూల్లో పేరెంట్స్ డిమాండ్ వచ్చింది, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, మా పిల్లలు ఎందుకంటే రేపటి నుంచి నా పిల్లలు తీసుకొస్తా అని చెప్పి తెల్లవారు మా ఇద్దరు అబ్బాయిల్ని నా స్కూటర్ మీద ఉదయం 6 గంటలకు ముల్కల్లా తీసుకొని పోయాను. అందరూ నాతోటి టీచర్లు అందరూ తెలుగు మీడియం చదివి, అంటే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్లో చదివించాను. నేను పేరెంట్స్కి ఇచ్చిన మాట ప్రకారం నా పిల్లలు తెలుగు మీడియం చేసిన గవర్నమెంట్ స్కూల్లో. మా పిల్లలు ఇంట్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అందరూ అని అంటే నా ఆలోచన వచ్చి నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉండాలి అని ఏం చేసినా ముల్కాలలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసిన. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం రావాలి కదా, అదే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చెప్పడము, ఆ టీవీలో స్పోకెన్ ఇంగ్లీష్ క్యాసెట్స్ వేయడం. అప్పుడు క్యాసెట్ సిస్టమ్ ఉంటుండే, ఇంత టెక్నాలజీ లేదు. ఆ తర్వాత గంగాపూర్కి పోయినాక ఏం చేసిన అంటే నా హై స్కూల్కి అనుబంధంగా ఇంగ్లీష్ మీడియం ఎస్టాబ్లిష్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఇంగ్లీష్ ప్రాథమిక పాఠశాల ప్రారంభమై ప్రభుత్వ పథకం రాకముందే జిల్లా పరిషత్ హై స్కూల్ గంగాపూర్, రెబ్బెన్ మండల్, ప్రస్తుత కొమరంభీం ఆసిఫాబాద్ అఫీషియల్గా రాష్ట్రంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్థాపించింది ప్రభుత్వ పాఠశాల నేనే. నాకెవరు చెప్పలే, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవలే, ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రజల డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగా మనం వెళ్ళాలి. ప్రభుత్వం కూడా మన ప్రతిపాదన సరి అయింది అయినప్పుడు తప్పకుండా ఆమోదిస్తుంది. మనం ఏమనుకుంటాం, నాకెందుకు రిస్క్ అనుకుంటే నా పిల్లల్ని చదివించేటప్పుడు ఏ స్కూల్ బాగుందని ఎంత గూగుల్లో కొట్టి అన్నిట్లో చూస్తా కదా, మరి ఆ పేరెంట్ చూడడు. పేరెంట్ గా ఇప్పుడు మాట్లాడినారు కదా సార్, ఇప్పుడు టీచర్స్ రోల్ చెప్పినారు ఇప్పటిదాకా. పేరెంట్స్ కూడా షోక్ అనాలో లేకపోతే నిజానికి అందరితో పాటు పోటీ పడుతున్నారు అనాలో ఎక్కువ శాతం మాక్సిమం ప్రైవేట్ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు. సో ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎట్లా ఆలోచిస్తే కరెక్ట్ అని మీరు చెప్తారు? ఒకటి మేడం, పిల్లవాడు ఎక్కడ అంటే ప్రభుత్వ ఉద్యోగి పిల్లడు కానీ, సంతానం కానీ, ప్రైవేట్ కానీ, అంటే పిల్లవాళ్ళు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడ చదువుతా అంటే అక్కడ చదివించాల్సిన బాధ్యత పేరెంట్స్ది. ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునే హక్కు పిల్లలది. నా ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా, నేను తూఫ్రాన్లో పనిచేస్తున్నా, నేను హైదరాబాద్ కొంపెల్లిలు ఉంటే హైదరాబాద్ కొంపెల్లిని చదివియాలి. తూఫ్రాన్లో ఉన్న ప్రజలందరూ తూఫ్రాన్ గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వాళ్ళు సర్పంచా, ఎంపీటీసా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, టీచరా, డాక్టరా, రెవెన్యూ డిపార్ట్మెంటా, పోలీస్ డిపార్ట్మెంటా, ఎవరైనా కానీ ఒక టీచర్ పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవాలన్నది కాదు. ఇంతకుముందు నేను చదువుకున్నప్పుడు నా పాత రోజులలో ప్రైవేట్ స్కూల్ ఉండేటి కావు. ఏం జరిగేది, ఊరి పెద్దల పిల్లలందరూ అందులోనే చదివాలి. అందుకని స్కూల్కు రోజు వచ్చేటోళ్ళు, వచ్చి ఈ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కావాలా, ఈ స్కూల్కు టీచర్ కావాలా, ఈ స్కూల్కి పై కప్పు కావాలన్నా, అంత గుడిసెలు ఉండేటి. అయితే విలేజ్లో ఒకరోజు జూన్లో అందరు పోయి ఈత కమ్మలు నరుక్కొని వచ్చి ఆ స్కూల్ని బిగినింగ్లోనే వర్షం పడకుండా, బిల్డింగులు ఉండేటి కాదు, ఆ ఊరు ఈ బడి నాది, మా పిల్లలు చదువుకోవాలి అని సంపన్న వర్గాలు, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు, లాస్ట్ పేద ప్రజలు కూడా ఈ పాఠశాల మాదే అనేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది, ఎవ్వరికి అన్ని దారులు వెతుకున్నాక లాస్ట్కు ఇక్కడ ఫలానా వర్గం వస్తాను కాదు, రెండే వర్గాలు, ఒకటి ఉన్నోళ్ళు, రెండోది లేనోళ్ళు. ప్రైవేట్ స్కూల్ ఫీజు అఫోర్డ్ చెయ్యలేక ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. కానీ నేను పేరెంట్స్కి ఏం చెప్పేటోనంటే, యూనిఫామ్స్ ఫ్రీగా ఇచ్చినందుకు నా బడికొద్దు, టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇచ్చినందుకు నా బడికొద్దు, మిడ్ డే మీల్స్ పెడుతున్నందుకు నా బడికి సెలెక్ట్ చేసుకోవద్దు. ఈ బల్లే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, నా పిల్లడికి భవిష్యత్తు ఉంటుంది అని భావిస్తేనే రావాలి. ఏ రోజు కూడా నేను మా స్కూల్లో ఉచిత పుస్తకాలు, నోట్బుక్స్ ఇస్తారని నేను చెప్పను. ఇస్తాము, కానీ దాన్ని గూర్చి చూపి అడ్మిషన్ తీసుకోను. ఖచ్చితంగా ఒకవేళ మీ పిల్లాడికి చదువు రాకపోతే నాకు కాలర్ పట్టి అడగండి, నేనే రెస్పాన్సిబుల్. టీచర్ సరిగ్గా పనిచేయలేదు కాబట్టి నా స్కూల్లో చదువు రాలే, గవర్నమెంట్ బెంచ్ ఇవ్వలేదు కాబట్టి స్కూల్ నడపలేను, ఇట్లా అనకపోదు. ఎవరు ఏమి ఇచ్చినా లేకున్నా ఆ స్కూల్లో మీ పిల్లవాడికి చదువు చెప్పించి, చదువు వచ్చే
వచ్చేటట్టు చూసే బాధ్యత నాకు. ఓకే. అందుకని పేరెంట్స్ ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ మీద మోజుతో పోతున్నారు, అట్లా కాదు. పేరెంట్ నాణ్యమైన విద్యను కోరుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ పబ్లిక్ స్కూల్ అనుకుంటలేరు. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అంది నా పిల్లవాడికి చదువు వస్తుందనే విశ్వాసం పేరెంట్స్లో కలిగితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తారు. ఆ విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఓకే సార్, ఇప్పటివరకు మీరు దశాబ్దాలుగా ఈ ఫీల్డ్ లో ఉపాధ్యాయులుగా ఉన్నారు. 4 decades. 4 decades, 4 దశాబ్దాలు అనొచ్చు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు చెప్పండి, 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వంలో విద్యారంగానికి సంబంధించి విధానాలు ఎట్లా ఉన్నాయి? ఈ 1.5 year 2 years నుంచి పాలిస్తున్న ప్రభుత్వంలో విద్యా విధానాలు ఎలా ఉన్నాయి? ఏది కరెక్ట్ అనిపిస్తోంది మీకు? మేడం, ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం రాగానే రిక్రూట్మెంట్, అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్స్, అంటే ఈవెన్ ప్రమోషన్ అనేది కూడా న్యూ రిక్రూట్మెంటే. ఇన్ సర్వీస్ టీచర్ని పై క్యాడర్కి రిక్రూట్ చేస్తారు. ఈవెన్ గత ప్రభుత్వాలలో, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు కూడా రిక్రూట్మెంట్ 60 రోజులలో కంప్లీట్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం 60 రోజులలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసింది. ట్రాన్స్ఫర్స్ చేశారు, ప్రమోషన్ ఇచ్చారు, రిక్రూట్మెంట్ చేశారు. ఉపాధ్యాయులు కొరత లేకుంటుంది, నంబర్ 1. నంబర్ 2, టెక్స్ట్ బుక్స్ ఈ 1.5 yearలో మేలోనే పుస్తకాలు నేరుగా పాఠశాల పాయింట్కు చేరిన సందర్భం ఈ 1.5 yearలో. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి ఉండడం, ప్రభుత్వం అంటే విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, చాలా టాప్ అంటే పూర్తి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత విద్యకి ఇస్తున్నారు. నోట్ బుక్స్ కూడా సమ్మర్లో మే నెలలో వచ్చినాయి, యూనిఫామ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతుందో రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, కేజీబీవీలు ఉన్నాయి. అసలు వండర్ఫుల్ ఏంటంటే ఇంతకుముందు గతంలో కాస్మెటిక్స్ ఛార్జెస్ ఇచ్చే వాళ్ళు కాదు, ఇప్పుడు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తున్నారు. వారానికి అంటే మెను చూస్తే మేడం ఎవ్వరు కూడా అంత సిస్టమేటిక్ నా సొంత ఇంట్లో నేను కూడా అంత మెను వాడతలేను. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ మొన్న సమ్మర్లో కూడా ప్రతి టీచర్కి అంటే హెచ్జిటి మొదలుకొని అడిషనల్ డైరెక్టర్ స్థాయి వరకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అంటే ఇంకా రిఫ్రెష్ ఉండాలి కొన్ని. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కేజీబీవీ మోడల్ స్కూల్స్ అన్నారు, అవే కాకుండా రెసిడెన్షియల్ గురుకుల స్కూళ్ళు ప్లస్ అలాగే ప్రభుత్వ స్కూళ్ళు, ఇన్ని రకాల స్కూళ్ళు ఉన్నాయి. అందులో కొన్నిట్లో ఎన్రోల్మెంట్సే జరగని పరిస్థితి కొన్ని ఏరియాల్లో. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరిట మళ్ళీ కొత్త స్కూళ్ళు, కొత్త స్కీమ్స్ అంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఎట్లా చూడాలి? అసలు వాటి అవసరం ఉందా? అంటే మేడం ఎట్లా అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు బాగా చదువుతున్నారు, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీలో సక్సెస్ అవుతున్నారు. ఓకే. కేజీబీలలో ఇంకో సెకండ్స్ అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే ఇప్పుడు మేము జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. మా దగ్గర ఉన్న పిల్లలు 9 o'clock వస్తే 4:15కు వెళ్ళిపోతారు. అంటే మాకు అటాచ్మెంట్ ఉండదు. ఇక వాళ్ళ కుటుంబ పరిస్థితులు చదువుతారా లేదా. అదే రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం క్లాసులు, ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి, మెన్యూ ఉంటుంది, భోజనం ఉంటుంది. ప్రభుత్వం అంటే టీచర్ కన్సల్లలో 24 hours ఉంటారు. తత్ఫలితంగా స్టడీ మెటీరియల్ ఇస్తారు. రెండవది మా దాంట్లోకి వెళ్ళి ఎగ్జామ్ పెట్టి క్రీమ్ని సెలెక్ట్ చేస్తారు. అంటే చదువుపై ఆసక్తి, అభిలాష ఉన్న పిల్లలు మాత్రమే రెసిడెన్షియల్కి వెళ్తారు, మోడల్ స్కూల్ సెలెక్ట్ అవుతారు, నవోదయకి సెలెక్ట్ అవుతారు, కేజీబీ సెలెక్ట్ అవుతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫిల్టర్ అయిన పిల్లల్ని మా స్కూల్ మిగిలిపోతారు. మా జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే ఇట్లాంటి పిల్లలు ఉన్నారు, నేను చేయలేకపోతున్నా అనే కారణం చెప్పకూడదని పల్లవి టీవీ ద్వారా ఉపాధ్యాయ వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తా. పిల్లవానికి ఏమి రాదు అయినా చెప్పాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే నాకు ఒక టీచర్ చదువు చెప్తేనే నేను ఈ పల్లవి టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. నా పిల్లవాడు కూడా రేపు నా పేరు చెప్పాలి అని ప్రతి టీచర్ అనుకోవాలి. అప్పుడు సాధ్యమవుతుంది.
ఫైనల్ క్వశ్చన్ సార్, ఏ సంఘాలైనా 1-2 ఉంటాయి, అది కామన్ గానే తీసుకుంటాం. కానీ విద్యార్థుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ సంఘాలు కూడా దాదాపు 50 వరకు ఉన్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? దీని గురించి మీ నిక్కచ్చి అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారు? అవసరమా? సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగం హక్కు. ఉమ్. ఎవరు ఏ సంఘమైనా స్థాపించుకోవచ్చు. మీలో ఐక్యత లేదా నిరూపించుకోవడం కాదా ఇది? మాకు ఐక్యత అనైక్యత ఏం లేదు మేడం. ఉమ్. ఒక సంఘం స్థాపించుకున్నామంటే ఆ సంఘంలో పనిచేసుకుంటూ వెళ్తారు. ఉమ్. 56 సంఘాలున్నా ఇప్పుడు ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. ఉమ్. ఏ విద్యా సంస్థలకి ఎవరు వెళ్తారో ఎక్కడ ఏ సంఖ్య ఉందో తెలుసు. ఉమ్. ఎందుకు పోతారు? ఎక్కడ విద్య బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది, ఉమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు, క్వాలిఫైడ్ టీచర్ని అపాయింట్ చేస్తారు. అట్లాగే సంఘాలలో 56 సంఘాలకు ఉమ్. సమానమైన సభ్యత్వం ఉండదు. ఉమ్. ఒక 4-5 సంఘాలు మాత్రమే రాష్ట్రంలో ప్రాబ్లం top అంతా ఉంది. అక్కడే వస్తుంది కదా. అందుకని అందుకే ప్రభుత్వం ఏం చేయాలి? ఎలక్షన్స్ పెట్టుకుంటున్నాం, ఉమ్. గుర్తింపు సంఘాలు ఎన్నికలు పెట్టి. ఇంకొక మాట చెప్పాలంటే ఈ సందర్భంగా సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఒక ఉపాధ్యాయ సంఘం రిజిస్టర్ అయినాడు వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వాలంటే టోటల్ క్యాడర్ స్ట్రెంత్లో 1/3 సభ్యత్వం ఉండాలి. ఓకే. అంటే 100లో 1/3 అంటే 33. ఉమ్. అంటే ఎన్ని సంఘాలకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది? ఉమ్. 3 సంఘాలకు కూడా రాదు. ఎందుకు రాదంటే 100లో 33, 33, 33, ఓకే. 99, 100 కావాలి. ఉమ్. అంటే 2 సంఘాలకు మాత్రమే రికగ్నిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఓకే. మీకు సమ్మతమేనా అది? మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. గుర్తింపు సంఘాలు ఎన్నికలు పెట్టి అంటే ఒకటి టాప్ 1, 2, 3 మరి బిలో 5 తీసుకుంటారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు. ఓకే. ఒకవేళ 2 సంవత్సరాలు గుర్తింపు సంఘాలు ఎన్నికలు జరిగితే ఉమ్. గుర్తింపు పొందిన సంఘం ఒకవేళ సక్సెస్ కాకపోతే ఉమ్. ప్రత్యర్థి వర్గంలో ఉన్న సంఘం మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ గుర్తింపు సంఘం అయితే పనిచేస్తారు. ఓకే. పోటీ ఏర్పడుతుంది. ఉమ్. తత్ఫలితంగా ఇప్పుడు ఏదైతే సమాజంలో ఉన్న విమర్శ ఉందో ఉమ్. ఆ విమర్శ కూడా పోతుంది. ఓకే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పల్లవి టీవీ ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా విద్య మీద ప్రత్యేక శ్రద్ధ అనువనువున మనకు కనిపిస్తూ ఉంటుంది పరిపాలనలో. కాబట్టి వారికి ఈ సందర్భం కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఉపాధ్యాయ సంఘాల గుర్తింపు ఎన్నికలు పెట్టాల్సిందే. రికగ్నిషన్ రూల్స్ 1/3 సభ్యత్వం ఉంటేనే ఆ సంఘానికి రికగ్నిషన్ ఇవ్వాలి. ఉమ్. సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏర్పరచలే. సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే చీఫ్ సెక్రటరీ చైర్మన్ ఉంటారు ఓకే. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ ఉంటారు. ఎవ్రీ 4 monthsకి ఈ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెడతారు. ఉమ్. ఎజెండా ఐటమ్ ఇస్తారు, ఏమేమి సమస్యలు ఉన్నాయని ఉమ్. వాటి మీద డిస్కస్ చేస్తారు. ఆ సందర్భంగా చైర్మన్ కలెక్టర్ ఉంటారు కాబట్టి ఉమ్. జిల్లాలో ఉన్న 4 నెలల పరిస్థితుల్ని డిస్కస్ చేస్తారు, చీఫ్ సెక్రటరీ గారు చేస్తారు. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఉమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఆదిలాబాద్ జిల్లా పిఆర్టీ అధ్యక్షుడు 20 సంవత్సరాలు పనిచేసిన. ఉమ్. ఆ 20 సంవత్సరాల్లో ఎవ్రీ 4 months కలెక్టర్లతో మీటింగ్. ఉమ్. అప్పుడు బాగా నడిచేది. ఉమ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రికగ్నిషన్ లేదు, సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. ఉమ్. సంఘాలు అన్ని సంఘాలు మంచియే, ఉమ్. ఇందులో తేడా లేదు. కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సింది ప్రభుత్వ వ్యవస్థ. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెడతారని నాకు విశ్వాసం ఉంది. ఇప్పటికీ మాతో మీటింగ్ జరిగినప్పుడు ఈవెన్ నేను అంటే పిఆర్టీ తెలంగాణలో పనిచేస్తున్నా, ఆ తర్వాత గొల్లం అంటున్నారు కదా సార్, డిఏల గురించి 6 డిఏల్లో లేటెస్ట్ ఒక్కటి దక్కింది మీకు. దాని గురించి ఉపాధ్యాయ సంఘాలన్నీ చాలా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ మీరు మాత్రం ఎంతో కొంత ఇప్పుడున్న ప్రభుత్వం విద్యా విధానాన్ని, విద్యాపరంగా తీసుకునే చర్యల్ని సమర్థిస్తున్నారు, మెచ్చుకుంటున్న పరిస్థితి. ఇది కొంత వింతగానే ఉంది. ఎందుకంటే మేడం ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నేను సంఘ నాయకునిగా అవును, ప్రతిదీ ప్రభుత్వానికి విమర్శించడానికి నేను సంఘ బాధ్యత నిర్వహిస్తలేను. న్యాయసమ్మతమైన అంటే ఇంకొకటి సంఘ బాధ్యునిగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటానికే కాదు, విద్యార్థులకు కూడా ఇదవుతుంది. రాజ్యాంగంలో విధులు హక్కులు ఉన్నాయి. విధులు హక్కులలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి డిఏలు పొందడం, ప్రమోషన్ పొందడం, బదిలీ పొందడం మా హక్కు. అవును, దాన్ని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం విధి బాధ్యత. అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్యార్థి నాణ్యమైన విద్యను పొందడం ప్రాథమిక హక్కుగా చేర్చారు రాజ్యాంగంలో. విద్యార్థి ప్రాథమిక హక్కు నాణ్యమైన విద్య పొందడం అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే రాజ్యాంగంలో
ఒకరి హక్కు ఒకరి బాధ్యత ఇంకొకరి హక్కు హక్కు అవుతుంది, అవుతది. ఇంకొకరి ఒకరి హక్కు హక్కు ఇంకొకరి బాధ్యత అవును. అవుతుంది. కాబట్టి హక్కులు బాధ్యతలు సంఘ నాయకునిగా పనిచేసినప్పుడు నా హక్కును నేను డిమాండ్ చేస్తాను, కానీ నా బాధ్యత కూడా నిర్వర్తించాలి. Great. నా బాధ్యత ఏంది? విద్యార్థికి నాణ్యతమైన విద్యను అందించాలి. నేను అందించడం కాదు, నేను నాయకత్వం వహిస్తున్న నా ఉపాధ్యాయ వర్గానికి కూడా నేను చెప్పాల్సి ఉంది. రెండవది, డిఏలు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి, ఉమ్. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఇచ్చి మేము కూడా తీరుతుంది. డిమాండ్ చేస్తాం. ఉమ్. కానీ ప్రభుత్వానికి ఉండే ప్రాధాన్యత అంశాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఉమ్. ప్రభుత్వాన్ని కూడా మనం నిందించలేం. లోటు బడ్జెట్ ఉంది. ముఖ్యమంత్రి గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం పీపీటీ Open గా ప్రజెంటేషన్ చెప్పినారు. ఇచ్చారు, ఓపెన్ చెప్పారు. దాన్ని కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది మన- నేను నన్ను కూసిన రూపాయి రాదన్న దాన్ని కూడా అపార్థం చేసుకోవద్దా? చేసుకోవద్దు. ఎందుకు Okay. చేసుకోవాలి? ఇప్పుడు మన ఇంట్లో ఉంటాము, ఉమ్. ఒక ఫంక్షన్ చేస్తున్నాము, పెద్ద కొడుకో చిన్న కొడుకో చిన్న పిల్లను నాకు ఈ సందర్భంగా ఒకటేదో డైమండ్ చైన్ కావాలను, ఉమ్. లేకపోతే నాకు ఇదేంది బ్రేస్లెట్ కావాలి గోల్డ్ది ఉమ్. అని డిమాండ్ చేస్తారు. లేదు, చెల్లె పెళ్లి చేస్తున్నా ఇప్పుడు సాధ్యం కాదు ఉమ్. అని కన్విన్స్ చేస్తారు తల్లిదండ్రి. సామాన్యమైన హక్కుల్ని మీరు అతీతమైన ఆ. కోరికలుగా చెప్తున్నారు మరి. ఆ, ఆ, ఉపాధ్యాయుల సామాన్య హక్కుల్ని ఏవైతే రావాల్సిన వాటి గురించి ఫైట్ చేస్తున్నారో వాటిని మీరు చాలా అంటే ఆశించలేని కోరికగా డైమండ్ నెక్లెస్ తో పోరుస్తున్నారు మరి నేను అట్లా అంటలేను. ఉమ్. మీరు పూర్తిగా కంప్లీట్ చేయనీయలే. చెప్పండి. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? ఇటు పెళ్లి చేయన్నా ఇటు ఫంక్షన్ చేయన్నా ఉమ్. నన్ను కోసినా పైస లేదు అంటాడు. అట్లనే అన్నారు అంటారు. అంతకు తప్ప మీకు ఇవ్వను అనలే. Okay. ఇప్పుడు ఈ సందర్భంగా నేను అత్యంత కోరికలు అంటలేను. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మన కుటుంబంలో 4 సభ్యులలో ఆర్థికపరమైన అంశాలు వచ్చినప్పుడు తండ్రి విసుగు చెందుతాడు. తండ్రి కొడుకులు కుటుంబ సభ్యులు వేసేది, నన్ను కోసిన పైసలది బాబు ఏం చేస్తావురా, బట్ నా బాధను అర్థం చేసుకో, బట్ ఇస్తా ఎంతో కొంత, నీకు ఇది కాకపోతే ఇది అని చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచనతో అన్నారు తప్ప అసలు మీకు నేను ఇవ్వను అనలేదు. అని అనలే కదా. Right. ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, మీ ఇవ్వాల్సిందే. ఆశాభావ దృక్పథానికి నిజానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ గా ఆలోచించి సాధ్యం అయ్యేది ఏముండదు. అవును. మన మనసు పాడు ప్లస్ ఆ ఫైటింగ్ కి కూడా అర్థం పర్థం లేకుండా, నిజానికి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఉపాధ్యాయ సంఘం నుంచి నేను నిరసన గళాన్నే విన్నా. సో అట్లాంటప్పుడు మీరు ఇంత పాజిటివ్ వేలో థింక్ చేయటం, ఒక గురువుగా ప్రధాన ఉపాధ్యాయుడిగా మీకున్న అనుభవం దృష్ట్యా మీరు ఆలోచించే విధానానికి మాత్రం నిజంగా మెచ్చుకోవాలి సార్. ఈరోజు మీకు మళ్ళొకసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మీ వాల్యుబుల్ టైం ని మా పల్లవి అంటే చివరగా నేను కూడా ఏమంటున్నా అంటే మేడం, చెప్పండి. ప్రభుత్వం పైసలు లేకున్నా నేను ఈ ఉద్యోగ వర్గానికి డిఏలు ఇవ్వాలి, పిఆర్సి ఇవ్వాలి, సౌకర్యం కల్పించాలి అనే రీతిలో మనం పనిచేయాల్సి ఉంది. ఓకే, పని చేసి తీసుకోవాలి. మెప్పించాలి. ఉం. ప్రభుత్వం కూడా ఉం. ఎప్పుడు ఇవ్వాల్సిన అప్పుడు ఇస్తూ పోవాలి. ఓకే. ఇది ఒక సామాజిక ఉడంబడిక. ఉం. చివరగా పల్లవి టీవీ ద్వారా అందరికీ ఉపాధ్యాయ లోకానికి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నన్ను ఈ స్థానంలో కూర్చుండబెట్టిన అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రికి, నాకు చదువు చెప్పిన గురువులందరికీ కూడా ఈ సందర్భంగా పల్లవి టీవీ ద్వారా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వందే మాతరం ఫౌండేషన్ ఉం. రవీంద్ర గారు ఉన్నారు. ఇంతవరకు ఏ సంస్థ కూడా, ఎన్జిఓ కూడా అంత అంటే ప్రభుత్వ పాఠశాల పేద పిల్లల గురించి ఓకే. వాళ్ళు అంటే ఉం. ఫైట్ చేయలేదు సౌకర్యం కల్పించడానికి. ఉం. వారు మాత్రం రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేరాలని పిలుపునిస్తూ బాగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి అట్లా అంటే నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని కాబట్టి, పేద పిల్లల ప్రతినిధిని కాబట్టి, వారు చేస్తున్న కృషికి అభినందిస్తూ వందే మాతరం రవీంద్ర గారికి కూడా మా ప్రత్యేక పల్లవి టీవీ తరఫున వందే మాతరం రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ ఏదైతే పల్లవి టీవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత దీన్ని పాజిటివ్గా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ, ఆయన పైసలు లేకున్నా మనకు డిఏలు ఇవ్వాలి అనే ఉం. లోపల మనసు కలిగేటట్టు నా ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారు, వాళ్ళకు నేను ఇవ్వాల్సిందే, నా బాధ్యత, ఇది ఆపైనా నేను ఇవ్వాలి అనే రీతిలో మనం పనిచేయాల్సిన బాధ్యత ఉందని మంచి పిలిపించారు సార్ మీ ఉద్యోగ లోకానికి, మీ ఉపాధ్యాయ లోకానికి. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఈరోజు వెచ్చించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.